సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లిలో గురువారం ప్రజాపాలన గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు బైరం రమేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు దామనమైన మల్లేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దశల వారీగా 6 గ్యారంటీలు అమలు చేస్తుందని, అందులో భాగంగానే గ్రామసభ ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకోని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయటం, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయటం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని, గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని, నిరుపేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయటం ప్రతిపక్షాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఎంఆర్ఓ శ్రావణ్, గ్రామ సెక్రటరీ నాయకులు దారం మల్లేశం, రామారావు, దామనమైన నర్సింలు, బైరం సంగీత, గజ్వేల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కొప్పు రాజు, రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దావుగారి కిషన్ యాదవ్, ప్రభాకర్, బైరం కరుణాకర్, తుమ్మస్వామి, గోపాల్, బైరం రాజు, బైరం మహేష్, దాసరి రాజు, కరుణాకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రజాపాలన భాగంగా మన అనంతరపల్లి గ్రామంలో ఈరోజు నిర్వహించిన ప్రజాపాలనలో ప్రతి ఒక్కరూ వచ్చి తమకు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రేషన్ కార్డుల గురించి కావచ్చు, కానీ ప్రతి ఒక్కరు వచ్చి తమ అప్లికేషన్ను కౌంటర్లో ఇచ్చారు. ఇటు యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు, మా ఎంపీడీఓ సార్ గారికి మరియు ఏఏ గారికి, డీటీపీ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఇంతే కాకుండా ఈ ప్రాసెస్ అనేది రేషన్ కార్డులు కావచ్చు, ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, కానీ ఇది కంటిన్యూగా ప్రాసెస్గా జరుగుతున్నది. ప్రతి ఒక్కరు దీన్ని ఇప్పటికే ఆగిపోదు, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పథకంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా అనే కార్యక్రమాన్ని ముందుంచి గ్రామ బాట కార్యక్రమంలో భాగంగా అనంతరావుపల్లి గ్రామంలో వివిధ కార్యక్రమాల మీద ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు కూడా రేషన్ కార్డులు రాలేదని బాధపడుతూ ఈరోజు వచ్చిన సందర్భంలో ప్రతి గ్రామ ప్రజలు ముందుకొచ్చి సంతోషాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. అలాగే మున్ముందు కూడా 6 గ్యారెంటీలను ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తుందని భావిస్తూ ఈ కార్యక్రమం సహకరించిన అధికారులకు కానీ, గ్రామ ప్రజలకు కానీ, ఇంకా ఎలాంటి అయినా అప్లికేషన్లో ఎలాంటి పొరపాటు జరిగితే ముందుకొచ్చి తన అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.